అందరి పాపాలు తీసుకొని వచ్చి ఒక్కడి పైన వేసాడంట. ఆ ఒక్కడు చనిపోయాడు మనందరి పక్షాన. ఆ ఒక్కడే నీతిమంతుడు, ఆ ఒక్కడే దేవుడు. హల్లెలూయా. చనిపోయాడు. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన తిరిగి లేచాడు. మరణం ఆయన్ని బంధించి ఉంచడం అసాధ్యము అనేసి అన్నాడు. నన్నెట బంధిస్తావు, నేను పాపము లేనివాడిని, పాపము వలన వచ్చు జీతము మరణము అనేసి అన్నాడు. కానీ దేవునిలో పాపము లేదు, ఆయనలో పాపము ఉంటే ఆయన కూడా మరణం అంటుకొని ఉండినాడు. పాపము లేనివాడు కాబట్టి సమాధి భరించలేకపోయింది. ఆయన పాపము లేనివాడు కాబట్టి సమాధి తట్టుకోలేకపోయింది. అయా నీకు శరణం అని చెప్పేసి సమాధి సహితం ఆయన పాదాలు సాష్టాంగ నమస్కారం చేసి యేసు ప్రభు సమాధిలో నుంచి తిరిగి లేచాడు. ప్రపంచానికి ఆ సమాధిని సాక్షిగా పెట్టాడు. ఇదిగో స్వర్గం ఉంది చూడు, ఈ సమాధిని చూచి. నేను ఏది నీకు మాయ స్వరూపిగాను, నీకు ఆధారం లేకుండాను, నేనేదో ఒక వింతగా ఒక అబద్ధికుడిగా నేను లేను. నేను ప్రతిదీ నీకు కనపరిచే నేను చెప్తున్నాను. అది చూచి ఇది నమ్ము, ఇది చూచి ఇది నమ్ము అంటున్నాడు దేవుడు. గుడ్డిగా ఏది నమ్మద్దు. నేను మూఢ విశ్వాసం కలిగిన వాడిని కాదు, అంధవిశ్వాసం కలిగిన వాడిని కాదు. నా దగ్గరికి వచ్చేవాడు ఎలా ఉండాలా? నన్ను నమ్మడానికి అన్ని రుజువులతో ఎదుర్కొనేదానికి రావాలి. నేను కూడా అట్లే ఎదుర్కొన్నాను యేసు ప్రభుని. నువ్వు ఎట్ట దేవుడు అవుతావో చెప్పు. చూడు ఆయన, ఈ రుజువులు చూడు, ఆధారాలు చూడు, ఎన్ని ఉన్నాయి చూడు. పురావస్తు ఆధారాలు కోకొలలు. ఈ గ్రంథం నిండా పురావస్తు ఆధారాలే. నా బైబిల్ కూడా చినిగిపోయింది చూడండి. చినిగిపోయేంతగా చదివేంత బైబిల్ ఇది. చినిగిపోతే కొన్ని చోట్ల అతుకులేసుకుంటున్నాను. అంతుందా దీంట్లో? అంతుందా సబ్జెక్ట్ దీంట్లో? నువ్వు వెతికితే జీవితకాలం కూడా సరిపోదు, అంత సబ్జెక్ట్ ఇందులో ఉంది. కాబట్టి ప్రియులారా, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరము. ఆయన చేతుల్లో ఎవరు పడొద్దు. ఆయన రక్షణలోనికి రండి, ఆయన రక్షణలోనికి రండి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము అనేసి అన్నాడు. హల్లెలూయా. పిరికివారు సూసైడ్ చేసుకొని చచ్చిపోతా అని అనేవాళ్ళు ఎవరు? పిరికివాళ్ళు, బ్రతకడము చేతగాని వాళ్ళు, బ్రతకడానికి పోరాడడానికి తెలియని వాళ్ళు, చనిపోయిన తర్వాత స్వర్గముందో నరకముందో తెలియని అవివేకులు ఏమైపోతారు? పిరికివాళ్ళు. సూసైడ్, ఆత్మహత్య చేసుకొని చచ్చిన తర్వాత నరకానికి పోతావు. నారాయణ ఎంత చెప్పినా వినలే. తన మైండ్